నేను మీ యాంకర్ నవ్య. ప్రతిరోజు ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక డౌట్ ఉంటూనే ఉంటుంది. ఈ రోజు నేను మీ అందరి ముందుకు తీసుకొచ్చినది ఏంటనుకుంటున్నారా? పెళ్లి అనేది పెళ్లి 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 ప్రతి ఇంట్లో ఉండే గోలేనండి. కానీ ఆ పెళ్లి విషయంలో పెళ్లి అనేది మీ ఇష్టానికి చేసుకోవాలా లేదా అంటే సమాజం కోసం చేసుకోవాలా అనే దాని గురించే ఈ రోజు మనం సాయిబాబా సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సో పెళ్లి 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 అనేది ప్రతి ఒక్కరింట్లో ఉండేదే కదా సార్. ఆ పెళ్లి అనేది వాళ్ళ ఓన్ డిసిషన్ తీసుకోవాలా లేదు అని అంటే సమాజం కోసం అట్లా చేసుకోవడం బెటర్ అంటారా? నన్ను అడిగితే పెళ్లి అనేది తమ ఇష్టంతో చేసుకోవాలి. అమ్మాయి అయినా కావచ్చు, అబ్బాయి అయినా కావచ్చు. తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పెళ్లి విషయంలో మన అమ్మాయి కావచ్చు, మన అబ్బాయి కావచ్చు, మరి పెళ్లి చేస్తున్న క్రమంలో మరి వాళ్ళు ఎవరినన్నా ప్రేమించున్నారా, లేకపోతే వాళ్ళ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇంకా నేను సెటిల్ అయిన తర్వాత చేసుకుంటానే ఆలోచనలు ఉన్నాయా, ఇవన్నీ రెక్టిఫై చేసుకున్న తర్వాతనే అమ్మాయికైనా అబ్బాయికైనా పెళ్లి చేయాలి తప్ప ఎప్పుడైతే వాళ్ళకి ఇష్టం లేకుండా మీరు పెళ్లి చేస్తారో లేదంటే చిన్న వయసులో పెళ్లి చేస్తారో అప్పుడు ఏంటంటే వాళ్ళకు తెలియక వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. ఆమెతోని అంటే భార్యతోని సరిగ్గా ఉండకపోవడము, భర్తతోని సరిగ్గా ఉండకపోవడం ఆమెనేవి చాలా సందర్భాల్లో జరుగుతున్నాయి. చాలామంది ఇంకా ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, లేదంటే సంసారాన్ని వదిలేసి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, లేదంటే కొందరు తప్పదు కదా అని చెప్పేసి ఇంకా అట్లనే కాలం గడుపుతూ ఇక నచ్చని సంబంధాలు కూడా చేసేటోళ్ళు ఉన్నారు, సంసారం కూడా చేసేటోళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు విన్నపం ఏంటంటే ఈ విషయాలు మీరు ఆలోచించండి. మరి పెళ్ళి మీకోసం మీరు చేసుకోవాలన్నా సమాజం కోసం చేసుకోవాలన్నా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే పెళ్ళి అనేది నువ్వు సమాజంలో బతుకుతున్నప్పుడు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. నేను చేసుకోను, నేను అట్లనే ఉంటా అంటే కలవది. ఎందుకంటే నిన్ను సమాజం చూసే విధానం మారిపోతుంది. నేను పెళ్లి చేసుకోను అంటే నేను పెళ్లికి అర్హుణ్ణి కాను అని అంటే ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ నిన్ను చూసే విధానం అమ్మాయిని కావచ్చు, అబ్బాయిని కావచ్చు, అరే వీడు పెళ్లి చేసుకోడంట నవ్వుకుంటారు. ఫంక్షన్లకు పోయినప్పుడు లేకపోతే ఎక్కడన్నా సమాజంలో తిరుగుతున్నప్పుడు మీ గల్లీలలో మిమ్మల్ని చూసే విధానమే మారిపోతుంది. కాబట్టి పెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సందర్భాన్ని బట్టి ఎక్కడన్నా మీకు పెళ్లి ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు ఇంట్రెస్ట్ లేదనే విషయం గురించి మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మేము కౌన్సిలింగ్ ఇస్తాము, పెళ్ళి ఎందుకు చేసుకోవాలో చెప్తాము. అప్పుడు మీకు అన్ని విధాలుగా అర్థమవుతుంది పెళ్ళి ఎంత అవసరం అనేది. కొందరికి మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి, అర్థం కాదు. వాడు ఎడ్యుకేషన్లో మంచిగానే ఉంటాడు, జాబ్లో మంచిగానే ఉంటాడు, బిజినెస్లో బాగానే ఉంటాడు, సమాజంలో అందరితోని బాగానే ఉంటారు. కానీ పెళ్ళి అనే విషయానికి వచ్చేసరికి వాడికి ఒక వణుకు పుడుతుంది, అమ్మాయికి కూడా వణుకు పుడుతుంది, అబ్బాయికి కూడా ఒక భయం అనేది ఉంటుంది. ఈ భయాలన్నీ బయటికి పోవాలి, పరద్రోలాలంటే సైకాలజీకి సంబంధించిన డాక్టర్స్ కూడా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, పరీక్షలు చేయించుకోండి, వాళ్ళు చెప్పేది వినండి, అర్థం చేసుకొని మీరు పెళ్లి చేసుకోవడానికి సుముఖత చూపించండి. అప్పుడే మీరు సమాజంలో ఖచ్చితంగా గౌరవింపబడతారు. కాబట్టి పెళ్లి చేసుకునే క్రమంలో కూడా మీకు నచ్చితేనే పెళ్లి చేసుకోండి, అంతే తప్ప ఎవరి కోసమో, మీ పిన్ని కోసమో, బాబాయ్ కోసమో, అమ్మ కోసమో, నాన్న కోసమో, ఇంకెవరి కోసమో మీరు చేసుకోకండి. చేసుకునే క్రమంలో మీరు 4 కాదు 40 సంబంధాలు చూడండి. ఏదో ఇక తప్పదు కదా అని పెళ్లి చేసుకోకండి. ఎందుకోసం అంటే అప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. చాలామంది అట్లా చేసుకొని కూడా మళ్ళీ విడాకులు, మళ్ళీ లేదంటే ఆమెతోని సరిగ్గా ఉండకపోవడం జరుగుతుంది. మీరు ఏ అమ్మాయిని చేసుకున్నా ఆమె భార్యని, ఏ అబ్బాయిని చేసుకున్నా ఆమె భర్తని. కాబట్టి ఇరువురు అర్థం చేసుకొని ముందుకెళ్ళే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, దానికి మార్గాలు ఏవైతే ఉంటాయో వీటిని మనము సుగమం చేసుకోవాలి. అంటే ఆ దారులన్నిటి వేసుకోవాలి, అంతే తప్ప ఇక నేను ఇట్లనే ఉండిపోతా అంటే ఎవరు ఒప్పుకోరు నాయన. దయచేసి పెళ్లి చేసుకోమని అమ్మాయిలకు చెప్తున్నా, పెళ్లి చేసుకోమని అబ్బాయిలకు చెప్తున్నా. ఇవాళ రేపు ఎట్లా తయారైందంటే దరిద్రపు కొట్టు రిలేషన్షిప్ అట, లేదంటే పెళ్లికి ముందే 3 నెలలు మాట్లాడతాడంట. ఏం మాట్లాడుతావు, నువ్వు ఏం చేస్తావు నాకు అర్థం కాదు. ఎవరు చెప్పిండు, ఎవరి సాంప్రదాయం అది? మనం ఏమైనా అమెరికాలో బతుకుతున్నామా? మనం హిందూ సాంప్రదాయం మనది, భారతదేశం మనది. దీన్ని మర్చిపోతున్నావా నువ్వు? నీకు అర్థమవుతుందా? చెప్పేది పూర్తిగా విను. ఎప్పుడైనా కానీ నువ్వు ఎంగేజ్మెంట్ తర్వాత మాట్లాడడం అంటే దానికి తప్పు లేదు.
నువ్వు పిల్లలు చూసుడే ఆశయం నంబర్లు తీసుకొని నేను 3 నెలలు మాట్లాడతా 6 నెలలు మాట్లాడతా అంటే ఎవరయ్యా మీకు చెప్పింది? అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. లేదంటే మేము అర్థం చేసుకు ఏం అర్థం చేసుకుంటావు? దుబ్బా మన్ను నువ్వేం అర్థం చేసుకుంటావు? ఏం అర్థం కాదు. సంసారం చేసేటప్పుడే ఆమె ఎలా ప్రవర్తిస్తుంది, అతడు ఎలా ప్రవర్తిస్తుంది అనేది అర్థమైతే తప్ప మీరు ఇంకెక్కడికో ఆలోచనలు పెట్టుకొని 3 నెలలు మాట్లాడితే మేము మంచిగా ఉంటాము. మరి 3 నెలలు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు డైవర్స్ అయిన వాళ్ళు లేరా? 6 నెలలు మంచిగా ఉండి మళ్ళీ డైవర్స్ చేసుకున్న వాళ్ళు లేరా? కాబట్టి దయచేసి దరిద్రం కొట్ట ఆలోచన మానండి. మీరు నేను చెప్పే మాట మీకు కఠినంగా అనిపించవచ్చు, బాధ అనిపించవచ్చు. మీకు ఇదేంది గిట్లా మాట్లాడుతున్నాడు ఇయ్యాలా అని మీ మంచి కోరుతున్నా నేనే. సమాజంలో ఎవరు లేరు మీకు ఇట్లా చెప్పేటోళ్ళు. నేను చెప్తున్నా మీకోసం. పని కట్టుకొని కూర్చుంటున్నా. సాయి చాట్ జీపీటీని ఓపెన్ చేసి మరి చెప్తుంటున్నా. నేను ఇంత మొత్తుకుంటున్నానంటే మీరు మంచిగా ఉండాలనే కాబట్టి, మీరు బాగుండాలనే కాబట్టి నేను చేస్తున్నా. నా వీడియోలను మనోళ్ళు ఎవరన్నా దోస్తులు ఉంటారు, నేను పెళ్లి చేసుకోను, సెటిల్ అయినాక చేసుకుంటా, లేకుంటే పెళ్ళి చేసుకోను, ఇంకా నాకు పెళ్ళి అవసరం లేదు అనేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఈ రీల్ను షేర్ చేయాలి. ఈ రీల్ను షేర్ చేస్తే అట్లా మారే అవకాశం పెరుగుతారు, ఆమె మారే అవకాశం పెరుగుతుంది. మరి మా దగ్గరికి పంపిస్తే వాళ్ళ కౌన్సిలింగ్ అన్న ఇస్తా. నేను కౌన్సిలింగ్కు డబ్బులు ఏం తీసుకోను, ఫ్రీగానే చెప్తా. ఏం పోయేదేం లేదు, 4 మాటలు చెప్తే తప్పేం లేదు. దయచేసి అర్థం చేసుకొని నా వీడియోలు అందరికీ షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడైతే నాకు లైక్ బటన్ కొడతారో నాకు మంచి మంచి మాటలు చెప్పాలనే ఆలోచన కలుగుతుంది. మీరు లైక్ బటన్ కొడితే ఏమవుతుందంటే మీరు ఎన్ని లైకులు చేసుకుంటా పోయి కామెంట్లు రాసుకుంటా పోయిర్రు అనుకో, నాకు మంచిగా ఉత్సాహం వస్తుంది. మీరు ఇట్లనే చూసి ఇట్లనే పెట్టకుని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని, ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా గంట సింబల్ నొక్కండి. అప్పుడు మాకు ఇంకా ఉత్సాహం కలుగుతుంది. అందరికీ నమస్తే. నేను మీ సాయిబాబా, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. జై శ్రీరామ్. చూసారు కదండి, పెళ్లి అనేది ఎప్పుడు తన కోసం మాత్రమే చేసుకోవాలి. సమాజం ఏమనుకుంటుంది, సమాజం వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అని ఆలోచించి తొందరపడి చేసుకోకండి. లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాల్సింది మీరు కాబట్టి డెసిషన్ కూడా మీ మీదనే ఉంటుంది.